నెక్స్ట్ డే మనకి మంగళవారం రోజు అమావాస్య వస్తుందన్నమాట. అమావాస్య రోజు జస్ట్ పిన్ను పెట్టుకున్నా అదంతా కనిపిస్తుంది పిలకలాగా. అమావాస్య రోజు మనకి మంగళవారం వస్తుంది కాబట్టి భౌమవతి అమావాస్య అంటారంట. అయితే అందరు గురువులు చెప్తున్నారు కదా, ఆ రోజు కూడా చాలా ముఖ్యమైనది అమావాస్య అది రావడం. ఆ రోజు కూడా మెడిటేషన్ చేసుకోండి, మంచిగా కోరికలు కోరుకోండి. ఆంజనేయ స్వామికి కాలభైరవాష్టకము అట్లాంటివన్నీ చదువుకోండి. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు చదువుకోండి. కాలభైరవాష్టకం కూడా మినిమం 5 times చదువుకోండి ఆ రోజు. తర్వాత ఆంజనేయ స్వామికి వీలైన వాళ్ళు, శని దశ పీడిస్తున్న వాళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల పూజ, వడమాల వేసి అది అర్చన చేస్తారు కదా, వీలైన వాళ్ళు అట్లా చేసుకొని అక్కడ మనకి ఫ్లాగ్ ఉంటుంది కదా, శ్రీరాముడు చిహ్నంతో కానీ ఆంజనేయ స్వామి పర్వతం తీసుకెళ్తున్న బొమ్మతోటి ఆరెంజ్ కలర్లో ఫ్లాగ్స్ ఉంటాయి కదా, అది ఒకటి కొని అక్కడ దేవుడికి నివేదించి పూజ చేయించుకొని అది తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీరు ఇంట్లో పైన డాబా మీద కానీ మీ బాల్కనీలో కానీ అక్కడ పెట్టుకోండి. ఆంజనేయ స్వామి మనల్ని రక్షిస్తూ ఉంటాడు ప్రతి చోట, ప్రతి విషయానికి. మనకి ఏది భయం కలిగినా ఏం కలిగినా ఆంజనేయ స్వామిని తలుచుకుంటామని తెలుసు కదా, అది పెట్టుకొని మీరు రోజు ఒకసారన్నా ధ్యానం చేసుకోండి. ఆంజనేయ స్వామి మనల్ని రక్షిస్తూ ఉండాలి అన్ని విధాలుగా అని అట్లా చేసుకోండి. వీలైన వాళ్ళు హోమం నేను చేసుకుంటాను హోమము ఆ రోజు. లేదు అనుకున్న వాళ్ళు ఒక పెద్ద అదే దీపెంత ఉంటుంది కదా, దాంట్లో బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, కొన్ని మిరియాలు వేసుకోండి. ఆ రోజు మంగళవారం వస్తుంది కాబట్టి నల్ల నువ్వులు ఉన్న వాళ్ళు నల్ల నువ్వులు అట్లాంటివి వేసుకొని కర్పూరం వెలిగించి బిర్యానీ ఆకు మీద మన కోరిక ఏమైనా ఉంటే రాసుకొని అది అట్లా చేసుకొని వెలిగించుకొని వెలుగుతున్నంతసేపు కూడా ధ్యానం చేసుకోండి. మీకు ఏం కావాలి, మన పరేషాన్ ఏముంది, కష్టాలు ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తలుచుకుంటూ అవన్నీ పోవాలని ఆంజనేయ స్వామికి మంచిగా మొక్కుకుంటూ, భౌమి అమావాస్య కాబట్టి భూమి పుత్రుడు మనకు మంగళ స్తోత్రాలు ఉంటాయి కదా, నవగ్రహ స్తోత్రాలు అవన్నీ అట్లాంటివి కూడా చదువుకోండి. అంగారక దోష నివారణ అవుతుంది అట్లా అనుకుంటాం కదా. అంగారకునికి చేస్తే పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఆ రోజు మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మంచిగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి రెడ్ క్లాత్, రెడ్ పండు అట్లాంటివి పెట్టి 9 సార్లన్నా ప్రదక్షిణ చేసి ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా అయ్యగారులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా రెడ్ కలర్వి దానం ఇస్తూ ఉండండి. అదేంటంటే మనకి కుజదోషం అట్లా ఉండి కూడా కొన్ని ఆటంకాలు వస్తుంటాయి కదా, అట్లాంటివి కూడా పోతాయి అన్నమాట ఆ రోజు చేసుకున్నప్పుడు. రాహుకేతు గురించి అట్లా స్పెషల్లీ మంగళవారం రోజు మనకు 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది కదా, ఆ టైంలో దుర్గామాత శ్లోకాలు ఏం రాదు, అవన్నీ పెద్ద ప్రాసెస్ అనుకుంటే మీరు ఎక్కడో ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, పనిలో ఉంటారు, ఆ టైంలో అనుకున్నప్పుడు ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః అట్లా అంత చదువుకున్నా చాలన్నమాట. ఓకేనా? ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను.